హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, సో నేనుండే హౌస్లో మా ఇంట్లో థెఫ్ట్ జరిగిందనమాట. థెఫ్ట్ అంటే వస్తువులు పోవడం కాదు, మా ఫ్రెండ్ ఒక కార్ని డ్రైవ్ వే నుంచి దొబ్బేశారు. సో నాకైతే అసలు విన్నప్పటి నుంచి చాలా షాకింగ్ ఉందనమాట. సో బేసికలీ మా స్ట్రీట్ మొత్తం కొత్త కమ్యూనిటీ కదా, ఎవరి హౌసెస్కి పార్కింగ్లో సీసీ కెమెరాస్ లేవు, స్ట్రీట్లో కెమెరాస్ ఉంది. సో అసలు ఈ అన్నిటినీ ఐ విట్నెస్ చేసింది నేను అనమాట. అంటే తీసుకుని పారిపోతాం కాదు కానీ కార్స్ని లాస్ట్ టైం చూసింది నేను. సో మనం దానికన్నా ముందు అసలు ఎలా జరిగింది, అసలు థెఫ్ట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు థెఫ్ట్ ఎలా జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆ థెఫ్ట్ మొత్తాన్ని లాస్ట్లో చూసింది నేను, అంటే ఆ కార్ని లాస్ట్లో చూసింది నేనే. సో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కార్ ఎవరిది ఎలా జరిగిందని గురించి మాట్లాడదాం. సో బేసికల్లీ మీరు చూడొచ్చు, మనం సిటీకి కొంచెం అవతల ఉంటాం. సో వన్స్ మన హౌస్ అన్ని దాటామంటే ఆటోమేటిక్గా మొత్తం వేరే చిల్ల చెట్లలాగా అయిపోద్ది అనమాట. సో బేసికల్లీ ఏం జరిగిందంటే, ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా ప్రజెంట్ ఉన్న కారు. సో అక్కడ ఒక హోండా సివిక్ ఉంది, ఇక్కడ మస్టాంగ్ ఉంది, పోయిన మస్టాంగ్. సో నా కార్ అక్కడ ఉంది, ఇక్కడ లెక్సస్ ఉందన్నమాట, కొత్త లెక్సస్. సో బేసికలీ ఈ కార్ అన్ని బ్లాక్ చేసి ఉన్నాయి నైట్ టైము. సో నేను నైట్ 1 o'clock లాస్ట్ నేను కార్ పార్క్ చేస్తాను, నేను చూసాను మస్టాంగ్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ లేసరికి నేను కొంచెం 12 o'clock లేసాను, నా కార్ ఉంది, మిగతా 3 కార్లు లేవు. సో నార్మల్ బయటకు వెళ్ళాలనుకున్నాం కానీ తర్వాత తెలిస్తే ఏంటంటే ఈ మస్టాంగ్ని థెఫ్ట్ చేశారు. ఎలా థెఫ్ట్ చేశారంటే, ఫస్ట్ ఆ హోండా సివిక్ బయటకు వెళ్ళిపోయింది నార్మల్గా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. సో 5:30 మీరు గిడ్డి చూడొచ్చు, ఇక్కడ కొంచెం లైట్గా ఇలా తుక్కిచ్చినట్టుంది కదా. సో ఆ మస్టాంగ్ ఇలా గిడ్డిలో తుక్కిచ్చి పక్క డ్రైవే నుంచి వేసుకొని పారిపోయారు. సో అది జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఏమైందంటే కార్స్ని కొంచెం జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టాం. సో నా కార్ని కూడా బయట పెట్టకుండా ఇక్కడ దీని లోపల లాక్. సో బేసికలీ దీన్ని లాక్ చేసాం. బేసికలీ దొంగలు వస్తున్నారు, ఇలా ఇది జరిగింది కదా. సో ఇంకా మన కార్ని అయితే మనం లోపల పార్క్ చేసాం అనమాట, ఎందుకంటే రిస్క్ కాబట్టి. సో మన పక్క ఇంట్లో కూడా ఒక మెర్సిడెస్ ఉంటుంది, వాళ్ళు కూడా లోపల పార్క్ చేస్తారు అన్నట్టు నుంచి. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు. సో కానీ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ గోడ కాడ దానికి 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఆ కెమెరా యాక్సెస్ తీసుకొని దొంగలు పట్టుకుంటా ఉన్నారు. మీరు చూడొచ్చు, దానికి మొత్తం కెమెరాస్ అటాచ్ చేశారు కదా థెఫ్ట్ జరిగిందని చెప్పేసి. 1, 2, 3, 4, 5, 6, 7 కెమెరాలు ఉన్నాయి దానికి మొత్తం. సో ఎందుకంటే ఈ హౌసెస్ ఎక్కడ మనకి కెమెరాస్ లేవు. సో అలా జరిగిందనమాట థెఫ్ట్. సో ఈ థెఫ్ట్ గురించి వెళ్ళే ముందు మనం లోపలికి వెళ్ళేసి ఆ థెఫ్ట్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం థెఫ్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా నేను ఉండే సిటీ బేసికల్లీ ఒంగోలు అనమాట. సో మా చుట్టుపక్కల ఎప్పుడు మేము ఇలా దొంగతనాలు చేస్తారు కానీ కారు దొంగతనం అంత ఎక్కువ ఫ్యాన్సీ ఉండదు అనమాట. సో మాకేమైందంటే మా పీటర్పూర్ సిటీలో కూడా ఇప్పుడు వినలేదు, అంటే మా ఫ్రెండ్స్కి కూడా ఎప్పుడు కార్లు పోలేదు, ఎవరికి పోలేదు కాబట్టి మాకు అంత ఐడియా లేదు. నాకైతే లాస్ట్ 2.5 years కాడి నుంచి నేను చాలా కార్స్ మెయింటైన్ చేస్తాను కానీ ఎప్పుడు నాకు కారు పోయిద్దని భయం లాగైతే అసలు 1% కూడా ఉండదన్నమాట. కార్లు ఎవరు దొబ్బేస్తారు మా సిటీలో అని చెప్పేసి. కానీ టొరంటో సిటీలో మాత్రం ఇలా దొంగలు ఇంటికి వచ్చి అద్దాలు బాలు కొట్టి కార్లు దొబ్బేయడం చాలా కామన్. సో వాళ్ళు ఎలా దొబ్బేస్తారు కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఒకసారి మనకి టొరంటో పోలీసు వాళ్ళు కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మీ కార్ తలలు ఇంటి ముందు పెట్టండి, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఇంట్లో వచ్చి మిమ్మల్ని చంపకుండా. అంటే కొంచెం సార్కాస్టిక్గా వీడియోస్ ఉన్నాయి కానీ మీరు చూడొచ్చు. సో నేనైతే మా సిటీలో ఎప్పుడు ఇలాంటివి జరగదని నేనైతే ఇప్పుడు అనుకున్నాను, అలాంటి ఇప్పుడు జరగలేదు మన సిటీలో ఎందుకు అని చెప్పేసి. కానీ రీసెంట్ మనం గూగుల్ ఓపెన్ చేసి చూస్తే మన పీటర్పూర్ సిటీలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా కార్స్ పోతున్నాయి అనమాట. మీరు కానీ పీటర్పూర్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే చాలా థెఫ్ట్స్ ఉన్నాయి, చాలా ఫుటేజెస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఫుటేజ్. ఇప్పుడు మనం వాళ్ళ కార్ని ఎలా దొబ్బేస్తారో మనం చూస్తాం. సో బేసికల్లీ మనకు వచ్చే కార్స్ అని చెప్పేసి ఇప్పుడు కీలెస్ ఎంట్రీ కార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కారే ఉంది, నా కార్ మొత్తం కీలెస్ ఎంట్రీ, కీ మొత్తాన్ని ప్రోగ్రామింగ్ చేసి మనం అలా బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర చాలా స్మార్ట్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. అంటే కార్ని ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర సిస్టంలో నుంచి జస్ట్ బటన్ నొక్కగానే కార్ ఆన్ అయిపోయింది. సో వాళ్ళంతా వాళ్ళు హ్యాక్ చేస్తారు. సో వాళ్ళు కార్ దొబ్బేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో వాళ్ళ దగ్గర చాలా టెక్నాలజీ ఉంటే మనకు టెక్నాలజీ గురించి అసలు ఐడియా కూడా ఉండదు. సో ఇప్పుడు మనం పోయిన కార్ ఎవరు చెప్పాం. సో బేసికల్లీ మా రూమ్లో ఒక పంజాబీ అబ్బాయి ఉంటాడు, వాడి ఏజ్ కూడా 21 years అంతే, చాలా తక్కువ ఏజ్ అబ్బాయి. సో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. సో వీళ్ళందరూ ముగ్గురు వెళ్ళి ఒక కార్ని కొన్నారు. సో బేసికల్లీ అందరి దగ్గర సపరేట్ కార్లు ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళ దగ్గర ఎలాంటి కార్ ఉంది, అలాగే ట్రక్ ఉంది. కానీ వాళ్ళ ముగ్గురు చాలా హజులు అనమాట. అంటే ఎలా అంటే వాళ్ళంతా ఏదో సంథింగ్ పెయింటింగ్ సంబంధించి రిలేటెడ్ వాళ్ళే సొంత బిజినెస్ సంథింగ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర మంచి డబ్బులు వస్తాయి అనమాట. సో వాళ్ళందరూ ఏం చేశారు, ముగ్గురు కలిపి ఫోర్డ్ మస్టాంగ్ జీటీ కొన్నారు, అంటే ప్రీమియం వర్షన్, అంటే 2022 కార్ అనుకుంటుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా సిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ అని చెప్పేసి. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం క్యాష్ పెట్టుకున్నారు. అంటే అంత పెద్ద కార్స్ని క్యాష్ అంత ఈజీ
ఈజీగా ఎవరు పెట్టుకోనరు. వీళ్ళు మొత్తం $34,000 క్యాష్ పెట్టుకున్నారు. ఎందుకంటే నాకు వాళ్ళు తెలుసు కాబట్టి నాకు వాళ్ళు మొత్తం చెప్తారు. బయట వాళ్ళంటే మనకు అన్నీ చెప్పరు కదా. సో $34,000 క్యాష్ పెట్టుకున్నా అని చెప్పారు. కొన్నప్పుడు వాళ్ళు కొని కూడా 1 month అయింది కార్ అంతే. సో నేను కొన్నప్పటి నుంచి నేను కార్ చూస్తూనే ఉన్నాను. వాడు ఓన్లీ వీకెండ్స్ ఇక్కడికి వస్తారు. మండే టు ఫ్రైడే కార్ ఉండదు, సాటర్డే సండే మాత్రం కార్ ఖచ్చితంగా ఇంట్లోనే పెడతారు. నేను రోజు బయట చూస్తే కానీ నా మొన్నోడు మాట్లాడాను. బేసికల్లీ వాడి కార్ టైర్ పంచర్ అయితే బేసికల్లీ నా కార్ ఈ ఎక్స్టెండ్ అవన్నీ ఇచ్చాను అనమాట, బేసికల్లీ రిపేర్ చేసుకోవడానికి 1 day ముందే. సో ఏమైంది దాని తర్వాత ఇప్పుడు కార్ పోతే ఏంది దాని లోపల ట్రాకర్ కూడా ఉంటుంది. బేసికలీ మస్టాంగ్ కాబట్టి దాని లోపల ఇన్బిల్ట్ ట్రాకర్ కూడా ఉంది. సో వాళ్ళు దొంగలు ఎంత స్మార్ట్గా ఉంటారంటే కార్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ ఉంటుంది మాల్ స్కూల్ లాంటి ఏరియాలో, అక్కడ ట్రాకర్ని రిమూవ్ చేసి పడేశారు. ట్రాక్ చేస్తే ఆ ట్రాకర్ మాత్రం పక్కన పడింది. సో వీళ్ళు మొత్తం కార్ గురించి చాలా తెలిసిన వాళ్ళే ఉంటారు, స్మార్ట్గా లాక్స్ ఎలా ఎరగొట్టాలన్నీ తెలుసు. సో మనం ఎప్పుడన్నా మన కళ్ళ ముందు మన కార్ దొంగతనం చేస్తాం కానీ మనం వెళ్ళి ఫైట్ చేయకూడదు, బేసికలీ చూస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్స్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళ స్మార్ట్ టెక్నాలజీ అంటే నాకైతే అసలు ఐడియా లేదు. బేసికలీ నాకు తెలిసినంత ఏంటంటే వాళ్ళు చాలా రోజుల నుంచి మన కార్ మీద నిఘా పెట్టి దుబ్బేస్తారు. సో అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు జర్మన్ కార్స్ని టచ్ చేయరు. అంటే మీరు కానీ ఫోక్స్ వ్యాగన్ కానీ మెర్సిడెస్ కానీ ఆడిన్ కానీ వోల్వోన్ కానీ ఈ కార్స్ని వీటిని వాళ్ళు దొంగతనం చేయరు. ఎందుకంటే ఈ కార్కి రీసేల్ వాల్యూ తక్కువ. వాళ్ళు మెయిన్లీ కార్ దొంగతనం చేసి ఏం చేస్తారంటే దొంగతనం చేసి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడి నుంచి క్యూబెక్ పంపించి షిప్స్ ద్వారా వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు, కంటైనర్స్ ద్వారా ఎలాగో. ఓకేనా. సో అందుకని వాళ్ళు మోస్ట్లీ ఫోకస్ వచ్చేసి హోండా కార్స్, టయోటా కార్స్. మీరు కానీ గ్రాఫ్ ఓపెన్ చేసి చూసుకుంటే కెనడాలో ఎక్కువ టాప్ 10 కార్స్లో అసలు జర్మన్ కార్స్ ఒక్కడు కూడా ఉండదు. అది చాలా నచ్చింది అనమాట నాకు. ఎందుకంటే జర్మన్ కార్స్ మీద వాళ్ళకి కన్ను ఉంటుంది. ఎందుకంటే ఆ కార్ ఏమైనా వాళ్ళకి పెద్ద లాభమే రాదు, ఎందుకంటే అంత తుక్కు అయిపోయి ఉంటుంది కదా. జర్మన్ కార్స్ బేసికల్ రీసేల్ వాల్యూ తక్కువ. సో వాళ్ళు మోస్ట్లీ దొబ్బేసేది హోండా CR-Vs అలాగే టయోటా కార్స్. ఈ 2 కంపెనీస్ మోస్ట్ స్టోరెన్ కార్స్ ఇన్ కెనడా అనమాట. సో అందుకని చెప్పేసి ఆ కార్ ఇన్సూరెన్స్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ మస్టాంగ్ గురించి $35,000 కదా, వాళ్ళు దాన్ని స్టేజ్ ట్యూన్ చేయించారు. అంటే ఆ ఇంజిన్ని ట్యూన్ చేయించారు, దాంతోపాటు అలాగే ట్రాన్స్మిషన్ కూడా మార్పిచ్చారు. ఎందుకంటే ఆ పవర్ని తట్టుకోవాలి కాబట్టి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ V8 కార్ అని చెప్పొచ్చు. మస్టాంగ్ ఫోటో ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, కార్ ఫోటో చాలా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో నేను ఇంకా చెప్తాను, నాకు ఇంకా ఐడియా లేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వాళ్ళు మార్నింగ్ కాప్స్ వచ్చారు మా ఇంటికి. సో కాప్స్ వచ్చి జస్ట్ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లారంటే అబ్బాయికి అన్నించి ఎలా మొత్తం అడిగారు. సో నేనైతే రీసెంట్గా నా హ్యాండ్ కొంచెం కట్ అయిందనమాట. సో బేసికల్లీ నేను ఒక 1 week అంతా ఇంకా కుకింగ్ చేయడం మానేసి రోజు ఆర్డర్ పెట్టుకుంటున్నాను. సో బేసికల్లీ ఆర్డర్ కోసమే కిందకి వచ్చాను వెయిట్ చేద్దామని. సో ఇలా థెఫ్ట్ అవుతున్న వల్ల నువ్వు ఎంత స్మార్ట్ డివైస్ కొన్నా కానీ నీకేం ఉపయోగం లేదు. ఎందుకంటే బేసికల్లీ ఈ ట్రాకింగ్ సిస్టమ్స్ వాళ్ళన్నీ తెలిసే ఉంటుంది. సో నేను ఎందుకైనా మంచిది బ్యాకప్ అని చెప్పేసి సో 8 tag పర్చేజ్ చేశాను. సో మీకు 8 tag కనిపిస్తుంది కదా. సో 8 tag నేను పర్చేజ్ చేశాను నిన్న ఈవినింగ్. అంటే కార్ దొంగతనం జరిగిందని తెలిసిన 5 hours నేను 8 tag పర్చేజ్ చేశాను. ఎందుకంటే మనకి కార్ ఎక్కడ ఉందని చెప్పేసి లొకేషన్ మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. సో కార్లో ఇన్బిల్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, కానీ ఒకళ్ళు దొంగతనం చేస్తున్న ట్రాకింగ్ సిస్టమ్ పాడు చేస్తారు. కానీ 8 tag ఉంది లేదా వాళ్ళు కానీ కనిపెట్టలేకపోతే మన 8 tagని మన కార్ని ఎక్కడికి వెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా కార్ని అయితే మనం చూసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అయితే మీకు ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బేసికల్లీ నేను నా 8 tagని కార్లో ఇన్సర్ట్ చేశాను అనమాట. సో మీ దగ్గర కానీ మామూలుగా 8 tag అంటే బేసికల్లీ యాపిల్ కంపెనీ కదా. సో మీకు ఐఫోన్లో ఫైండ్ మై ఉండిద్ది. సో ఫైండ్ మైలో మన 8 tagని యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ యాడ్ చేస్తాను, నాకు ఆడియో అని చెప్పేసి నా 8 tag యాడ్ చేశాను. సో 8 tag మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన కార్ యాక్యురేట్ లొకేషన్ చూపించిద్ది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నీకు కార్ యాక్యురేట్ లొకేషన్ కాబట్టి ఆ 8 tag ఎక్కడ ఉందని కూడా నీకు తెలిసిద్ది అనమాట. సో ఒకళ్ళు దొంగల దగ్గర కూడా ఐఫోన్ ఉందంటే వాళ్ళు ఈజీగా డిటెక్ట్ చేస్తారు. సో మనం దీన్ని సౌండ్ పెట్టి కూడా పట్టేసుకోవచ్చు అనమాట. అంటే సౌండ్ ఆన్ చేస్తే టీటిక్ అని మోగిద్ది. సో మనం ఆ స్పీకర్ని ఎరగొట్టేస్తాం. సో ఈవినింగ్ ఒకసారి స్పీకర్స్ ఎరగొట్టేసి నేనైతే మళ్ళీ 8 tagని దాచిపెడతాను, ఎవరు చెప్పకుండా ఎక్కడ పెట్టాను. సో ఇప్పుడైతే మనం 8 tag ఎలా కనిపెట్టాలో చూద్దాం, మీకు ఒక ఐడియా వచ్చేది. ఇది కైండ్ ఆఫ్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సో 8 tag నాకు రేటుగా $45 పడింది అనమాట. సో అమెజాన్లో తక్కువ ఉంది కానీ నాకు అర్జెంట్గా కావాలని చెప్పేసి నేను బయట స్టేబుల్స్ అనే స్టోర్లో కొనేసాను. సో ఇప్పుడు 8 tag ఇలా ఉంది కదా. సో మనం దీని లోపల ఫైండ్ మై అని కొడితే ఇప్పుడు మనం ఆ 8 tag ఎక్కడ ఉందో మనకు చూపిస్తుంది అనమాట. బేసికల్లీ ఎగ్జాక్ట్ కార్లో ఎక్కడో. సో ఇప్పుడు ఏమైంది, సర్చింగ్ ఫర్ సిగ్నల్ కొంచెం రొటేట్ అవుతూ ఉండని చెప్పింది. అంటే మనకి ఈ లొకేషన్లో ఉంది చూపించింది. మనం ఇంకేం చేయాలంటే దీన్ని పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి. మనం ఏదో ఒక దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా యాంగిల్ చూపించింది ఇక్కడ ఉందని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే మనకి ఇంకొక ఇక్కడ కనిపిస్తుంది కదా 7 meters అని వచ్చింది. సో మనం వెళ్తుంటే ఇలా కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూపించింది 2 year left అని చెప్పేసి. సో ఇప్పుడు మనం 5 meters లెఫ్ట్కి వెళ్తున్నాం. సో లెఫ్ట్కి వెళ్ళగానే మా గ్యారేజ్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మా గ్యారేజ్లో 5.4 meters అంటే ఇది కార్లో ఉందని. సో బేసికల్లీ 5.5 meters అంటే మనం కార్ లోపల పెట్టాం. సో నేను చెప్పాను కదా, వాడు కార్ పంక్చర్ అయితే నేను ఇవే ఇచ్చాను మార్చుకొని, వాడు కూడా ఇక్కడే పెట్టేశాడు. సో బేసికల్లీ ఇంక 8 tag చూద్దాం. సో 4 meters అని వచ్చింది, 3 meters, 2.5 meters, 2 meters, 1 meter,
ఇంకా 1 మన కార్ లోపలికి వెళ్ళే కొంచెం ఇప్పుడు కనిపిస్తుంది కదా 0.8 మీటర్స్. బేసికల్ నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపల ఒక బోర్డు ఉండేది, ఆ బోర్డులో పెట్టాను. సో ఇలా మనం కార్ డిటెక్ట్ చేయొచ్చు అంటే ఎక్కడున్నా కానీ. అంటే ఫస్ట్ నీకు లొకేషన్ యాక్యురసీ కనిపించింది. సో ఇది ఏం చేయాలంటే మనం స్పీకర్ ఎనేబుల్ చేయాలి. సో బేసికల్లీ వీటి లోపల ప్లే సౌండ్ వచ్చింది. ఆ స్పీకర్ ప్లే సౌండ్ కూడా ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకి మళ్ళీ ఫైండ్ మై. సో ఇది చాలా బెస్ట్ అనమాట. కార్స్టూల్ అందరూ ఇది కొనుక్కుంటే కొంచెం బెస్ట్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ప్లే సౌండ్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సౌండ్ అనేది మనకి వినిపించింది అనమాట. సో మన కార్ లోపల సో వినిపిస్తుందా? ప్లే సౌండ్ కొడితే మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట సౌండ్. సో నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ స్పీకర్స్ అని ఎరగొట్టేస్తాను. ఎందుకంటే స్పీకర్స్ ఎరగొట్టేస్తే దొంగలకి ఎక్కడుందో మనకు అర్థం కాదు. చాలా సీక్రెట్ లొకేషన్లో దీన్ని దాచిపెట్టాలి, లేకపోతే ఈజీగా పెట్టేస్తారు ఫైన్ మీ ఓపెన్ చేసేసి. సో ఇదనమాట. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం నేను చెప్తాను. ఈ కార్ గురించి నాకు దొరికిందా దొరకలేదా, ఏమైంది, పోలీసు వాళ్ళు ఏం చేశారు అనేది మేబీ నెక్స్ట్ వీడియోస్లో నాకు ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ఫుల్లీ మొత్తం టాపిక్స్ కవర్ చేశాను కార్ పోయిందని చెప్పేసి. సో ఆ కార్ గురించి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్ ఉంటే మాత్రం మళ్ళీ దొరికితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను. అప్పుడు దాకా సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఒక ఒపీనియన్ ఉంటుంది అనమాట, కార్ పోతే ఏముంది మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ అలా వర్క్ అవుతుంది అనమాట. బేసికల్లీ నువ్వు కొన్న కారు $40,000 అనుకో, దాని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూని బట్టి ఇచ్చింది. ఏ కార్కైనా మార్కెట్ వాల్యూ సేల్ వాల్యూ కన్నా తక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 35,000 పెట్టి కొన్నారు, దాని మార్కెట్ వాల్యూస్ 27,000 23,000 కనిపిస్తుంది బేసికల్లీ. సో వాళ్ళ బాధ అంతా అదే. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఆ ఇంజన్ ట్యూన్ చేయించిన దానికే వాళ్ళకి $8,000 అయింది. దాని మీద ట్రాన్స్మిషన్ దానికి 7,500 ఎంత అయింది. ఎగ్జాస్ట్, స్ట్రైట్ పైప్ అన్నీ పెట్టించారు, అన్నీ చాలా బాగుంటుంది అనమాట కార్ కూడా అది. సో వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఆ 15,000 ఆల్రెడీ 35 కాకుండా ఇంకా 15 to 14,000 ఇన్వెస్ట్ చేశారు. సో ఆ డబ్బులన్నీ ఇవ్వరు, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బేసికలీ ట్యూనింగ్కి అలౌ చేయరు. సో వాళ్ళకి చెప్పకుండా చేశారు కాబట్టి వాళ్ళ బాధ అంతా అదే, ఎందుకంటే ట్యూనింగ్ డబ్బులన్నీ పోతాయని. సో కార్ దొరుకుతుందని హోప్స్ అయితే వాళ్ళు కార్ మిస్ అవ్వగానే అర్థమైపోయింది. ఎందుకంటే వన్స్ నీ కార్ మిస్ అయిందంటే 1 డేలో పట్టుకోకపోతే కార్ దేశం దాటిచ్చేస్తారు. ఇంక నీ లక్ బాగుండి ఎక్కడైనా కెమెరాస్ క్యాప్చర్ చేస్తే దొంగ దొరికితే మాత్రం కార్ వచ్చింది. సో నాకైతే 50-50 ఛాన్సెస్ మోస్ట్లీ దొరకదు అనుకుంటున్నా. ఒకళ్ళు దొరికితే మాత్రం మన అదృష్టం చెప్పుకోవాలి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.